అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. టీడీపీ ప్రకటించిన 3వ జాబితాలో ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గుండా లక్ష్మి పేరును ప్రకటించకపోవడంతో ఆ అభిమానులందరూ కూడా ఉవ్వెత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఇంటి దగ్గరకు వచ్చి ఆమెను వాదార్చే పనిలో ఉన్నారు. ప్రస్తుతం మాత్రం ఆమె పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంపై ఆమె మనగత చూస్తే కనుక ఇన్ఛార్జ్ ఈసారి గెలుపుకోరంతో పాటు 4 సార్లు చేసినటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి భర్త చరిత్ర, ఒక మంత్రిని కంగు తినిపించినటువంటి ఒక ఘన చరిత్ర ఆర్జించినటువంటి గుండా కుటుంబానికి ఈ రోజు రాజకీయ కక్షల నేపథ్యంలో పూర్తి భూస్థాపితం అయినట్టుంది ఈ ప్రకటన. ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా ముందు మీకు తెలియపరుస్తాను, తర్వాతే నేను నిర్ణయం తీసుకుంటానని గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. ఆయన ఫోన్ చేయలేదు, అదొక్కటే మాకు బాధ. ఎందుకంటే ఆత్మగౌరవంతో ఇన్నాళ్ళు మేము ఒక నిజాయితీతో బతికామండి. దానికి కొంచెం దెబ్బ తగిలింది. అందువలన 1-2 రోజుల్లో మా కార్యకర్తలందరూ కూడి దెబ్బ తగిలిందా, దెబ్బ కొట్టారా? గుండా అప్పల్సూరిని రాజకీయ చరిత్ర లేకుండా పూర్తిగా భూస్థాపన చేసిన టైంలో గుండా లక్ష్మీదేవిలో వేరే వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్నారు. ఈ టైంలో ఇది దెబ్బ తగిలిందా, కొట్టారా? కొట్టారండి, కొట్టారు. అందువలన 2 రోజుల్లో అందరం కార్యకర్తలం కూర్చొని, ఇంకా 4 రోజుల్లో టైం ఉంది కాబట్టి కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవాలి. కార్యకర్తలు అభిమానాలు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఈరోజు పార్టీ పూర్తిగా మీ పేరునే భూస్థాపితం చేసేందుకు కంకణం కట్టుకున్న భాగంలోనే ఒక అన్నోన్ పర్సన్ డబ్బులకు అమ్ముడు పోయిన టీడీపీ అని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఇందులో వాస్తవాలు ఉన్నాయా? నీతికి నిజాయితీకి ఆస్తులు అంటే నిర్వీర్యం చేసుకున్న పార్టీ కోసం రండి గుండా కుటుంబం ఈరోజు పూర్తిగా దగాపడి. మిగిలిన విషయాలు నాకు అనవసరం అండి. మా వరకు ఈరోజు వరకు మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుల్లాగా చూసి వాళ్ళ ఇంట్లో ఏ బాధైనా జరిగితే ఎంత బాధపడతారో అదేవిధంగా మాకు ఇక్కడ కూడా మా కార్యకర్తలందరూ కుటుంబ సభ్యుల్లా బాధపడతారు. అలాంటి వాళ్ళ బాధని ఒకసారి మేము కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం ఏ విధంగా తీసుకొచ్చారు? మీ రాజకీయ చరిత్రను పూర్తిగా భూస్థాపితం చేశారు. దశాబ్దాల తరబడి నుండి కింజరాపుకి గుండెకు ఉన్నటువంటి వైరం మరోసారి అవకాశం వచ్చిందని చెప్పేసి ఏదో లక్ష్మీదేవికి టికెట్ రాకుండా చేశారా కింజరాపు కుటుంబం? అన్ని విషయాలు పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు తెలుసు. ఖచ్చితంగా ఇవన్నీ పరిశీలన చేస్తారనుకుంటున్నాం. ఈరోజు ఏ విషయమైనా కూడా ఇన్ఛార్జ్గా ఆమెకి చెప్పి ఈ నియోజకవర్గం టికెట్ ఎవరికి ప్రకటిస్తామని చెప్తాను చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పారని గుండా లక్ష్మి ఆరోపిస్తున్నారు. ఫోన్ చేయకుండానే ఈరోజు శంకర్ని ప్రకటించారా శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి? అంటే దానికి కారణం అండి నా లాయల్టీ గురించి వాళ్ళకి చంద్రబాబు నాయుడు బాగా తెలుసు. నేను చాలా లాయలిస్ట్ని కాబట్టి లాయలిస్ట్ కాబట్టి ఆయన ఆ దిశగా పోయి ఉంటారు. ఆ రాయల్టీ ఈరోజు మీకు పూర్తిగా రాజకీయ పూర్తిగా అంటే మూలాల నుండి తెగొట్టిన పరిస్థితి తీసుకొచ్చింది. జనరల్గా ఇవన్నీ రాజకీయాల్లో మనం సమాధానం చెప్తారు. మీ అభిమానికి ఏం సమాధానం చెప్తారు? ఈ కరుడు కట్టిన కార్యకర్తలకు ఏం చెప్తారు? 5 ఏళ్ళుగా ఈ నియోజకవర్గంలో అన్ని బాధలు పడి ఈరోజు చివరి క్షణంలో గెలుపు రేసులో ఉన్నటువంటి గుండా లక్ష్మీదేవి కాకుండా ఇంకో టికెట్ ఇవ్వడానికి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అన్నాను కదా, ఒకే మాట చెప్పాను కదా, ఎమోషనల్ డెసిషన్స్ విల్ నెవర్ ఈల్డ్ గుడ్ రిజల్ట్స్. కాబట్టి వాళ్ళు మా అంతా కూర్చో ఈరోజు చూస్తే భీకరమైన పరిస్థితి. గుండా అప్పల్సున్న ఇంటికి వస్తే ఒక సంతోషం, ఒక ఆనందం తప్ప ఆవేదన కానీ ఆగ్రహం కానీ దశాబ్దాలకు ఎప్పుడూ లేవు. ఈరోజు ఎందుకు ఈ పరిణామం ఈ కుటుంబం చోటు చేస్తుంది? అందరికీ తెలుసు, అన్నీ తెలుసు. గతంలో కూడా చెప్పాను కదా, ఈ అసమ్మతి అన్నటువంటిది పెట్టి వీక్ చేయడం నా తాలూకా జీవితంలో, నా రాజకీయ జీవితాన్ని గురి తీశారు. మా ఆవిడకి అదేవిధంగా ఉరి జరుగుతుందేమని నేను ముందుగానే చెప్పాను. ఎవరైతే మీ కుటుంబాన్ని పూర్తిగా నిర్వీర్యం రాజకీయాలు చేయాలనుకుంటే వాళ్ళు గెలిచారా, మీరు ఓడిపోయారు? అది ప్రజలకు తెలుతుందండి. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం కేవలం తమ కుటుంబాన్ని రాజకీయంగా పూర్తిగా దూరం చేయాలనే ఉద్దేశంతోనే వారు చేసిన ప్రయత్నంలోనే ఈరోజు టికెట్ అయితే ప్రకటించారు. కాకపోతే కార్యకర్తల అభిమానులు మాత్రం సమన్వయం పాటించాలి. ఈ విషయంలో వారితో పాటు కూర్చొని చర్చించిన తర్వాత పార్టీ ఆదేశాలని శిరోధాయంగా భావిస్తాం. ఇప్పటికి కూడాను పార్టీ అధిష్టానం ఆదేశాలు మాత్రం తాము పాటిస్తూ వస్తున్నాం. కరుడు కట్టిన టీడీపీ నాయకులుగా ఈ నియోజకవర్గం ప్రజలు తనకు 4 సార్లు ఎమ్మెల్యేగాను, అదేవిధంగా తన భార్యకు ఒకసారి ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఒక సీనియర్ నాయకుడిని అఖండ విజయంతో
మెజార్టీతో గెలిచినటువంటి ఘనచరిత్ర ఉన్నటువంటి గుండా లక్ష్మీదేవి 2019 ఎన్నికల్లో ఫ్యాన్ హవా నడుస్తున్నాడు. కేవలం 5,500 ఓట్లతోనే ఈరోజు ప్రత్యర్థి గెలిచే పరిస్థితి ఉంది. ఈ తరుణంలో 2024లో గెలుపు ఉర్రాల రేసులో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాన్ని గుండా లక్ష్మీదేవి ప్రకటించకపోవడం మాత్రం పూర్తి స్థాయిలో అభిమానులు కార్యకర్తలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ ఇంటి దగ్గర ఒక రకంగా ఒక భయానక వాతావరణం. ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ పత్రాలు కావచ్చు, వారితో వేసుకున్నటువంటి ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా ధ్వంసం చెప్పి తను నిరసన వ్యక్తం చేశారు. తనకు ఫోన్ చేసి ఈ నియోజకవర్గం ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తామని చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పారని గుండా లక్ష్మీదేవి కూడా కంటతడి పెడుతున్నారు. మరి ఈ విషయంలో గుండా ఫ్యామిలీని రాజకీయంగా పూర్తిగా భూస్థాపితం చేయాలని ఏ సామాజిక వర్గం సంబంధించినటువంటి దశాబ్దాలకు ఎదురు చూస్తున్న నాయకులు పందాన్ని ఎగ్గిందా, లేకపోతే ఈరోజు ప్రజల్లో వారికి ఇంకా ఈ ఆదరణ అభిమానాలు రానున్న రోజుల్లో ఉంటాయని ప్రూవ్ చేసుకోవడానికి కార్యకర్తల అభిష్టానం మేరకు 2024లో వారు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతారా, లేకపోతే పార్టీ అధిష్టాన్ని శిరసావహిస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.